మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు గ్రామర్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కు గురైంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సును వెంటనే నిలిపివేశాడు. ఆయన అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ప్రయాణికులను వేరే బస్సులో అక్కడి నుంచి తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు గ్రామీణ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్ఆర్ఆర్ సంబంధించిన బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే ఇటు అగ్ని ప్రమాదాలకు అయితే గురవుతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ ట్యాక్సులు ఎక్కువ కట్టాల్సి వస్తుందని పక్క రాష్ట్రం నుంచి కూడా ఇటు సెకండ్స్ కాలం చెల్లిపోయిన బస్సుల్ని మెరుగులు దిద్ది ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం ఇది ఒక ప్రధాన కారణంగా కొంతమంది అయితే విశ్లేషకులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు గడిచిన 2025 నుంచి కూడా ఇటు 2026 సంవత్సరాలకు వచ్చాం. నెల రోజుల గ్యాప్ లో అయితే ఇటు సుమారు 10 సంఖ్యలో అయితే బస్సులు తగలబడిపోయిన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జి, గామన్ బ్రిడ్జి, 3వ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే ట్రిబులార్ అనే సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే అక్కడికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యి దేనివల్ల వచ్చిందో మొత్తం దాంట్లో ఉన్న 10 మంది ప్రయాణికులను కూడా కిందకి దింపేశాడు. ఏదైతే కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ ఉందో గామన్ బ్రిడ్జికి రాగానే ఇటు సెల్ఫ్ మోటార్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే గమనించిన డ్రైవర్ బస్సు పక్కకు ఆపేసి దాంట్లో సిబ్బంది 4 అలాగే ప్రయాణికులు 6. అంటే ఈ బస్సు అయితే ఖమ్మం నుంచి విశాఖపట్నం అయితే ప్రయాణం చేస్తుంది. ఇటు తెల్లవారుజామున అక్కడికి రాగానే మంటలు ఒకసారిగా కింద క్యాబిన్ నుంచి పైకి అతను కింద డ్రైవర్ సీట్ దగ్గర ఉంటారు, స్టీరింగ్ దగ్గర నుంచి కూడా అక్కడే ఉన్న ఇంజిన్ గేర్ రాడ్ ఏదైతే ఉందో అక్కడ లైట్ గా పొగ వచ్చి అదంతా కూడా గమనించడంతో తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ అప్రమత్తంతో అట్లా వెంటనే గమనించి బస్సు పక్కకు తీసి ఆ 10 మంది ప్రయాణికులు కూడా కిందకి దింపిన పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. రహీం, రైట్ చైతన్య, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.